పరిశుద్ధ గ్రంథంలో అష్షూరును గురించి 2 గ్రంథాలు రాయబడ్డాయంటే ఆ రాజ్యం చరిత్రని ఎంత ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవడం అతిశయోక్తి కాదు. ఒక్కసారి అష్షూరుల చేతిలో రాజ్యాలు చిక్కాయంటే వారి క్రూరత్వాన్ని చూసి తట్టుకోవడానికి సూర్యుడు భయపడి తొందరగా అస్తమించేవాడు కావచ్చు. కనీసం రాత్రి సమయంలోనైనా ఖైదీలకు వారు పెట్టే హింసల నుండి ఉపశమనం లభిస్తుందని. వారి రాజ్యం గొప్ప నాగరికత, సంస్కృతి, రాజరికం, జ్ఞానం, సాహిత్యం, యుద్ధ నైపుణ్యత, నిర్మాణాలు, దేవీ దేవతలు, లోహాలతో మలచిన కళాఖండాలు, వీటన్నింటిని గమనిస్తే వీరి జీవిత విధానం ఎంత వైభవంగా ఉంటుందో అర్థమవుతుంది. వీరు మొదటగా బబులోనియాలో నుంచి బయటికి వచ్చి చివరికి బబులోనియా చెరలోనికి వెళ్ళిపోయారు. బైబిల్లో వీరి ఆరంభం దేవుని యొక్క క్షమ, కృప, కనికరం, అత్యున్నతమైన లక్షణాలతో మొదలై చివరికి తీర్పుతో ముగుస్తుంది. ఇలాంటి క్రూరమైన మనుషులను కూడా దేవుడు క్షమించి మారు మనసు పొందే అవకాశం ఇస్తున్నాడంటే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది, ఆయన క్షమ, ఔన్నత్యం ఎంత విలువైనదో మనం గమనించవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. రండి, అష్షూరుని గురించిన అనేక విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం.